అని అనియా ఇదే కిరాక్ సినిమా ఆఫీస్ అని చూసావా? నాంపల్ స్టేషన్ లో నూడిల్స్ అమ్ముకునే ఉన్నాడు. కాదనియా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సగం కాల్ చేసి సిగరెట్ మొక్కలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడు. ముందు డైరెక్టర్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఒక్క ఛాన్స్ మీ సినిమాలో ఇవ్వండి సార్, మా టాలెంట్ ఏంటో చూపిస్తాం సార్. ఇంద్రానగర్ పరువు మేము నిలబెడతాం సార్. చింపేస్తాం. ఏం లేవని చెప్పే కదా సార్. మీకు అడగండి ప్లీజ్, ఒక అవకాశం ఇవ్వండి. చూడండి నా ముఖం చూడండి ఎంత అందంగా ఉందో. ఒక అవకాశం అవకాశమా? మీరు ఎంత బతిలాడుతున్నారు కాబట్టి ఓ సీన్ చెప్తాను రా. మీరు దాని మీద ఎలా పర్ఫార్మ్ చేస్తే మీ లైఫ్ అంత బేస్ అయి ఉంటుంది. మా గురుగారు తడివేలు మీద ప్రమాణం చేసి చెప్తున్నాం సార్, మా టాలెంట్ మీకు చూపిస్తాం సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే అత్త చచ్చిపోయింది, అక్క లేచిపోయింది, కుక్క తప్పిపోయింది. ఊరుకోండి సార్, ఇంత దరిద్రంగా ఉంది సీను. ఈ సీను అన్నెళ్ళి తమ్ముడు చెప్తాడు, వీళ్ళిద్దరు కలిసి చిన్న తమ్ముడు చెప్పాలి. ఎలా చేస్తారో చేయండి. చంపేస్తా సార్. ఆడికి నీకు అర్థం అవడం లేదు. ఆడు సగం కాళ్ళు సిగరెట్ లాగా ఉన్నాడు. ఆడు ఎలా చెప్తే మనకెందుకు, చేసేద్దాం. మా యాక్టింగ్ మీకు ఎలా కావాలి చెప్పండి సార్. న్యాచురల్ గా ఉండాలి. అనియా వీడికి న్యాచురల్ గా ఉండాలట. కృష్ణ నువ్వు రామరావు. సాయి కుమార్ స్కిట్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఎందుకు బాగాడుతూ. మీరు రెడీ సార్? యాక్షన్. ఏమైంది తమ్ముడు? అత్త చచ్చిపోయింది. అయితే ఆస్తి మొత్తం మనదే తమ్ముడు. తమ్ముడు చెప్పండి అన్నయ్య. అక్క లేచిపోయింది. ఇది ఎప్పుడో లేచిపోతుంది అనుకున్నాను, కానీ ఇంత ఎర్రగా లేచిపోతుందని అసలు అనుకోలేదు. తమ్ముడు అన్నయ్య మన కుక్క పిల్ల తప్పిపోయింది. దరిద్రం వదిలేసింది. పెద్దవాడిగా నేను చెప్పలేనురా, చిన్న తమ్ముడు చెప్తాడు. కమాన్ టెల్ మీ. తమ్ముడు అన్నయ్య అత్తయ్య చచ్చిపోయింది తమ్ముడు. రిలాక్స్ రిలాక్స్. కుక్క పిల్ల తప్పిపోయింది తమ్ముడు. పీట విరగలైపోయింది. సీన్ ఇస్ ఓవర్. ఎలా ఉంది సార్? నువ్వు నీళ్ళు ఎవరు ఏదో వైజాగ్ బీచ్ లో ఐస్ క్రీమ్ చీకుతున్నట్టు అంత న్యాచురల్ గా చేస్తున్నావు. మీ నేచురల్ అడిగారు, మీ నేచురల్ గా చేసామండి. ఎమోషన్ క్యారీ చేయండి రా. అనియా మనం గాని ఎమోషన్ చేస్తే ఏమవుద్ది? వీడికి మోసం పట్టుకుంటది. రెడీయా? యాక్షన్. అన్నయ్య మన అక్క లేచిపోయిందిరా. ఎప్పుడో లేచిపోతుందా? నాకు ఇప్పుడే లేచిపోయిందా? దరిద్రం వదిలేసింది జీవితం. ఇప్పుడు ఈ విషయాలన్నీ మన తమ్ముడికి చెప్పాలి. నేను చెప్పలేను. అన్నయ్య అన్నయ్య తమ్ముడు 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 ఏంటి ఏంటి ఏంటి? అత్తయ్య చచ్చిపోయిందంట. అయ్యో అయ్యో అయ్యో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అక్క కూడా లేచిపోయింది. రిలాక్స్ 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 రిలాక్స్. ప్రాపర్టీ వెళ్ళిపోతే ఎవరో రెస్పాన్సిబిలిటీ? ఇంకో విషయం, మనం ప్రాణంగా పెంచుకునే కుక్క కూడా తప్పిపోయిందట. కుక్క తప్పిపోయిందా? సీన్ ఇస్ ఓవర్. ఎలా ఉంది? ఎమోషనల్ గా చేసాం సార్. హీరో అయిపోయింది సార్. ఏంట్రా మీ ఫ్యామిలీ అంతా ఏదో వైజాగ్ సునామీలో కొట్టుపోయినట్టు అంత ఎమోషన్ ఇచ్చారేంట్రా? సునామీ కాదండి, ఉద్యుత్ తుఫాన్. ఎమోషన్ చేసాం కదా సార్. మీకేం కావాలి సార్? ఎంటర్టైన్మెంట్. వీడికి ఏంటన్నా ఎంటర్టైన్మెంట్ కావాలంట. అందుకని ఆయింట్మెంట్ రాసుకుంటాడు మన ఎంటర్టైన్మెంట్ చేసామంటే. ఏంట్రా? భాష అండి మీరు చెప్పినట్టు సార్. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఏమైంది అన్నయ్య? తమ్ముడు మన అత్త చచ్చిపోయిందిరా. అత్త చచ్చిపోయిందంటే ఆస్తంతా మనదే కదన్నయ్య. మన అక్క లేచిపోయిందిరా. అక్క లేచిపోయిందంటే ఎంతకన్నా ఆనందం ఇంకొకటి లేదన్నయ్య. కట్టం డబ్బులు మిగిలాయి, కట్టం డబ్బులు మిగిలాయి. మన కుక్కకిలా తప్పిపోయింది. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన నేను అభినందించకుండా ఉండలేనన్నయ్య. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్. ఈ విషయాలని మన తమ్ముడు గారికి చెప్తాం. నేను చెప్తానన్నయ్య. ఓకే. ఏమైంది? అత్త చచ్చిపోయింది తమ్ముడు. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. అద్భుతం. ఇంకా తర్వాత విషయానికి వస్తే అక్కడ లేచిపోయింది తమ్ముడు. మనం ప్రాణంగా పెంచుకున్న కుక్క తప్పిపోయిందిరా. Scene is over.
సార్. బాబా ఇన్ని రోజులు ఏమైపోయారా? సార్ కృష్ణనగర్ ఉన్నాం సార్, తడి దగ్గర ఇంటి పక్కన మా ఇల్లు. నేను కూడా అక్కడే ఉండిపోండి. మీరు కార్లో తిరుగుతారు కదా సార్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆగు, నేను చెప్తా. ప్రొడ్యూసర్ గారు వస్తారు. కాదయ్యా, డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు వస్తారా? మరి నువ్వెవడవరా? ఆఫీస్ బాయ్. పనికి మళ్ళీ అదవా, నీకు ఎమోషన్ కావాలా? మరి నీ ముఖం చూస్తూ అనుకున్నాడు నేను నూడిల్స్ అమ్ముకునే ముఖం నువ్వు నాంపల్ చేసిన నీకు సిగ్గు అదుందా నాతోటి?